Ready to move in premium triplex villas at Kollur APR Projects. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిస్ రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గణేష్ నగర్ లో ఉన్నామండి. గణేష్ నగర్ లో ఉన్నటువంటి నల్ల విజయ్ కుమార్ గారు గతంలో అగ్గిపెట్టెల చీర అనేది తయారు చేశాడు. ప్రజెంట్ ఇప్పుడు కూడా తన ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ చీరనైతే తయారు చేయడం అయితే జరిగింది. దాని గురించి మరికొన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. ఇప్పుడు మనతో నల్ల విజయ్ కుమార్ గారు ఉన్నారు. గతంలో తనైతే అగ్గిపెట్టెలో చీర తయారు చేశాడు. ఇప్పుడు ప్రజెంట్ తను కూడా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ చీర కూడా రీసెంట్ గా తయారు చేశానని చెప్పేసి అంటున్నాడు. అగ్గిపెట్టె చీర గురించి మరియు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ చీర గురించి మరికొన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో అండి. నమస్కారం మేడం. నమస్తే అండి. చెప్పండి, అగ్గిపెట్టెలో చీర మీరు గతంలో చేశారు. ఇప్పుడు రీసెంట్ గా కూడా మీరు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ చీర కూడా తయారు చేశారు. మీరు అసలు అగ్గిపెట్టె చీర తయారు చేయడానికి గల కారణం ఏంటి? గతంలో మా నాన్నగారు నల్ల పరందాములు గారు మొట్టమొదటిసారిగా అగ్గిపెట్టెలో ఇమిడిపోయే పట్టు చీరను తయారు చేసి సిరిసిల్ల ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. అదే స్థాయిలో ఆయన ఈ చేనేత కళమ్మ తల్లి కొడుకుగా ఆయన ఎన్నో కళాఖండాలను సృష్టించడం జరిగింది. అందులో కుట్టు లేకుండా లాల్చి పైజామా మరియు అట్లాంటిక్ ఒలింపిక్స్లో 112 మీటర్ల జాతీయ జెండాను తయారు చేసి ఆయన సత్తా సిరిసిల్ల ఖ్యాతిని కాకుండా ప్రపంచాన్ని కూడా చెప్పడం జరిగింది. ఆయన అంటే అనుకోకుండా 13/8/2006లో గుండెపోటుతో మరణించడం జరిగింది. ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని నేను కూడా మా నాన్నగారు నేర్పిన ఈ కళను బతికించడం కోసం అగ్గిపెట్టెల చీరనే కాకుండా మొన్న బంగారు చీరను మరియు వెండి చీరనే కాకుండా రీసెంట్గా ఫేస్బుక్ అంటే ఆన్లైన్ సారీ అంటే మనం పొద్దున మార్నింగ్ లేచిన నుంచి ఒక ఫోన్ మన నిత్యావసర వస్తువుగా మారింది. అందులో ఉండే ఫేస్బుక్ కానీ, ఇన్స్టా కానీ, యూట్యూబ్ కానీ అంటే ఒక చీరలో తీసుకురావాలని ఒక ఫ్యాషన్ డిజైనర్ అడగడం జరిగింది. ఆమె కోరిక మేరకు తయారు చేయడం కూడా జరిగింది మేడం. త్వరలో దాన్ని దుబాయ్ ఫ్యాషన్ షోలో కూడా ఒక షోగా ఆవిష్కరించడం పోతున్నామండి. ఎప్పుడు తీసుకెళ్తున్నారంటే? ఆల్రెడీ చీర పంపించాను మేడం. శాంపిల్ పీస్ నా దగ్గర ఉంది, అది చూపిస్తాను. శాంపిల్ మీ దగ్గర ఉంది? అగ్గిపెట్టె కూడా చీర కూడా ఉంది? ఉంది మేడం. అంటే ఇప్పుడు మీరు అదే చీరని తయారు చేయాలి అని అట్లా ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? అంటే మా కస్టమర్స్ ఎప్పుడైనా కొత్తదనం కోరుకునే వాళ్ళు నా దగ్గరకు వస్తారండి. వాళ్ళు అంటే సజెషన్ ఇస్తారు, అంటే ఎక్కడ లేని చీర మా దగ్గర ఉండాలని. గతంలో 220 కలర్స్ చీరే మరియు 3 కొంగుల చీరే అంటే కొత్త అంటే కొత్తదనం కోసం మేము ఎప్పుడు తాపత్రయపడతాం. దాని విషయంలోనే ఎప్పుడు ముందుకెళ్ళడం జరుగుతుంది మేడం. ఇప్పటికి కూడా కస్టమర్లు చాలా మందికి మన బంగారు సారీ తయారు చేసిన ఇప్పుడు త్వరలో 25 lakhs బంగారు చీర అంటే ఒక కస్టమర్ వాళ్ళ పెళ్లి కోసం 3 తులాల బంగారమును 1/2 kg వెండితో చీర తయారు చేసి మనం చేసి ఇచ్చాం మేడం. కస్టమర్ వాళ్ళే అడిగారు. త్వరలో 25 lakhs చీర కూడా తయారు చేయబోతున్నాం మేడం. 25 lakhs సారీ. ఇప్పుడు అంటే మీరు సొంతంగానా లేకపోతే అది కూడా వేరే వాళ్ళ కస్టమర్స్ ఆర్డర్స్ పైనే మీరు తయారు చేస్తారు? అది ఎన్ని రోజులు పడుతుంది ఒకవేళ చీర? 2-3 months అవుతుంది మేడం. అంటే చీర తయారు చేయడానికి 2-3 months టైం పడుతుందా? అవునా, ఓకే. ఇప్పుడు అగ్గిపెట్టెల చీర మీరు చేసారు కదా, అది చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? అది అదే హ్యాండ్లూమ్ అయితే 3 రోజులు మేడం. పవర్లూమ్ కాబట్టి 2-3 hours వర్కౌట్ అయిపోతుంది మేడం. అది ఎంత వెయిట్ ఉంటుంది చీర? 100 గ్రాములు మేడం. 100 గ్రాములు ఉంటుంది. అంటే మొత్తం ఇట్లా నెట్ లాగా ఉంది. యాక్చువల్గా మనం మా నాన్నగారు వేసినప్పుడు తక్కువ వెయిట్ లో ఉండే, ఇప్పుడు మనం కట్టుకున్న విధంగా తయారు చేసి కస్టమర్లకు అందించడం కూడా జరుగుతుంది మేడం. ఒకసారి చీరను చూపిస్తారా? చూపిస్తామండి. ఇది ఇప్పుడు చీరను కట్టుకోవచ్చా? కట్టుకోవచ్చు మేడం, కట్టుకోవచ్చు. మళ్ళీ ఏంటంటే వెయిట్ ఎక్కువ చేస్తున్నాం మేడం. 100 గ్రాముల నుంచి 150 గ్రాములు. అది కూడా మళ్ళీ అగ్గిపెట్టెలు పడుతుంది. ఓకే. మన ఆస్ట్రేలియాలో ఒక మేడం కట్టుకుంది ఫ్యాషన్ షోలోనే. అంటే మీకు చీర ఆర్డర్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఎవరు ఇచ్చారు? ఫోన్ కాల్స్ ద్వారా వస్తాయి. ఫోన్ కాల్స్ ఏనా? అంటే ఎవరైనా వచ్చి ఇక్కడ చూసి కనుక ఆర్డర్ ఇవ్వరా? ఓన్లీ ఫోన్ చేసి మాట్లాడి మాకు ఇట్లా కావాలి సారీ అని చెప్పేసి చెప్తారు. ఇది 3 సార్లు తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్ లో పేరు నమోదు అయింది మేడం. మళ్ళీ మా నాన్నగారు పేరు మీద గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో కూడా పేరు పోయింది. అవునా, గ్రేట్. అయితే యాక్చువల్గా ఏంటంటే దీని పేరు మీద పేటెంట్ యాక్ట్ తీసుకుంటాం త్వరలో. ఎందుకంటే ఈ కళను బయట వారికి అమ్ముకోకుండా. అవునవును. ఓకే. సో చూడండి, సారీ చాలా బాగుంది. కట్టుకునే విధంగా చాలా నీట్ గా మంచిగా చేశారు సారీ.
వెయిట్ కూడా ఏం అనిపిస్తలే, బాగుంది చీర. డిజైన్ కూడా చేస్తున్నారా? ఇక్కత్లో ఏ రకంగా చేస్తున్నారు? ఇక్కత్లో చేస్తున్నాం మేడం. ఇక్కత్లో అంటే చేస్తున్నారు. కస్టమర్ కి ఎక్కువ ఇక్కత్లో ఇట్లా కోరుకుంటారు. ప్లేన్ కాకుండా ఒక ఇక్క డిజైన్ design. కావాలి అని చెప్పేసి అడుగుతున్నారా? అడుగుతున్నారు. ఇప్పుడు అది ఎవరు design. తీసుకుంటున్నారు ఆ చీర కూడా? అది ఆల్రెడీ మొన్న ఒకసారి చెన్నైలో ఉంటాం మేడం, పంపించేసాం. ఆ. మరి కలర్స్ అడుగుతారు మేడం. ఈ కలర్స్ బట్టి మనం తయారు చేసి అంటే ఇస్తున్నాం. వాళ్ళు ఏ కలర్స్ అడిగితే మీరు ఆ కలర్ చేసిస్తారా? చేసిస్తున్నాం మేడం. ఓకే. అంటే ఇప్పుడు వాళ్ళు ఎన్ని సారీస్ ఆర్డర్ ఇస్తారు ఒకవేళ ఇస్తే? ఒకటే ఇస్తారు మేడం. ఒక కలర్ ఒకటే ఇచ్చేది ఇస్తారు. ఆ, మేము తయారు చేసి ఇస్తాం. ఓకే. ఒక వారం 10 రోజుల 15 రోజుల టైం తీసుకొని అయితే ఇక ప్యూర్ సిల్క్ మేడం. మెటీరియల్ విషయంలో కాంప్రమైజ్ కామన్నట్టు. ఆ, అందులో డిజైన్ రావాలంటే దాన్ని బట్టి మేము టైం తీసుకొని వేసిస్తాం మేడం. అవునా? అప్పుడప్పుడు కస్టమర్ దగ్గరికి వెళ్ళి మాట కూడా పోతాం మేడం. ఓ, ఎందుకంటే టైం కాదు. అవును. దాని కరెంట్ విషయంలో కూడా ఉండదు ఉండదు. ఒక్కొక్కసారి. ఎండాకాలం మేనేజ్ అవుతాం. ఆ, అంటే ఇక 100లో 10 క్యాన్సిల్ అవుతాయి మేడం ప్రోగ్రామ్స్. ఎందుకంటే ఆ, అన్ని అనుకున్నాయి మనం చేస్తాను అనుకున్నాక నాకు టైం కరెక్ట్ ఉండదు. అవును. వాళ్ళు మళ్ళీ వారం రూపాయలు వేయమంటారు. మళ్ళీ కలర్ అడుగుతారు. మాకు అక్కడ డైయింగ్ కాదు. దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. మరి ఒకవేళ పంపిస్తే ఎట్లా పంపిస్తారు మీరు వాళ్ళకి సారీస్? కొరియర్ DDDs కొరియర్ మేడం. కొరియర్. డైరెక్ట్ ఇంటికి వెళ్తుంది. వాళ్ళకి ఇంటికి చేరిపోయేదాకా మాదే బాధ్యత. అంటే ఒక్క చీరనే ఇస్తారా? అంటే ఒక్క చీర ఇచ్చినా కూడా మీరు చేస్తారా? అంటే కస్టమర్లను బట్టి మేడం. ఒక చీర ఇచ్చినామన్నా కానీ ఎందుకంటే కష్టం కదా, ఒక 10 చీరలు మీరు చేసుకొని పెట్టుకున్నారంటే మేడం. నెక్స్ట్ అట్లా వేయచ్చు. కానీ ఒక్క చీర కోసం స్పెషల్ గా చేయాలంటే కూడా మీకు హార్డ్ వర్కే కదా. హార్డ్ వర్క్ అని కాదంటే కస్టమర్స్ ఒక్కొక్క కలర్ ఒక్కొక్క కోరిక ఉంటుంది మేడం. ఇప్పుడు నేను తయారు చేసింది వాళ్ళకి నచ్చితే నచ్చకపోవు. వాళ్ళకి వేరే కలర్ కావాలంటారు. ఒకళ్ళకి చిలక పచ్చ కలరు రాయల్ బ్లూ కావాలంటారు. ఒకళ్ళకి పింక్ కలర్ వేరే అడుగుతారు అన్నట్టు. ఆ కాంబినేషన్ లో తయారు చేసి ఇస్తాం. ఇప్పుడు ఇది ఎవరు చీర ఎవరు ఇచ్చారు? వేరే కస్టమర్ చెన్నై చెన్నై నుంచి. అంటే ఒకటే చీర కోసం ఒకటే చీర ఒకటే చీర. అంటే వాళ్ళు వాళ్ళకు పింక్ కలర్ రాయల్ బ్లూ కొంగు కావాలన్నారు. మళ్ళీ వాళ్ళ కోసం తయారు చేసి ఇవ్వాల్సిందే. సో చూడండి, ఇక్కడ చెన్నై నుంచి ఒక కస్టమర్ అయితే ఆర్డర్ ఇచ్చారంట. మొత్తం మల్టీ కలర్ లో ఉంది శారీ, మాత్రము చాలా డిఫరెంట్ గా డిజైన్ తో వచ్చింది. చూడడానికి కూడా చాలా బాగుంది చీర, డిజైన్ గా మల్టీ కలర్ శారీ ఇది. ఇది కూడా వాళ్ళు ఒక చెన్నై నుంచి అయితే ఆర్డర్ ఇవ్వడం అయితే జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడ నుంచి కూడా DD చేసేసి కొరియర్ చేసేస్తారంట. ఓకే. ఇంకా ఇవి కూడా మల్టీ కలర్. ఓకే. సేమ్ ఇట్లా వస్తుంది శారీ కూడా. ఇది బాగుంది. వార్పు. ఇదేంటి? ఇది దారం ఏంటిది? ఇది ప్యూర్ పట్టు. పట్టుపోగు. ఓకే. ఇది ఒక చీర అవుతుంది ఇది మొత్తం థ్రెడ్ తోటి? తెలుసునే ఒక 4 చీరలు అవుతాయి మేడం. దీంతో 4 చీరలు అవుతాయా? అవునా? వార్పు మేడం. ఇది ఇంత చిన్నగా ఉంది, ఇది 4 చీరలు అవుతాయా? అవుతాయి మేడం. అవునా? తెగిపోవడం కానీ ఊడిపోవడం కానీ ఏమి ఉంటుందా? ఓకే. బాగుంది. మరి ఇది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. కస్టమర్ బట్టి తయారు అంటే వాళ్ళే సెలెక్ట్ చేస్తారా, మీరు సెలెక్ట్ చేస్తారా? అంటే కలర్ చెప్తారు, దాన్ని బట్టి మేము డిజైన్ చేస్తాం మేడం. మీరు చేస్తారు. అంటే వాళ్ళు జస్ట్ ఒక కలర్ సెలెక్షన్ మాత్రం వాళ్ళు చేసుకుంటారు. మీరు మాత్రం డిజైన్ చేసి మీరు వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ఫైనల్ చేస్తే అప్పుడు మీరు శారీ రెడీ చేస్తారు. ఓకే. ఇప్పుడు మీరు ఇంకా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కూడా ఒకసారి ఆ చీర కూడా చూపించారా? చూపిస్తాం మేడం. ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ చీర కూడా చూద్దాము రండి. ఇది కొంగు ఆట. ఇది ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ చీర రీసెంట్ గా తయారు చేశారంట విజయ్ కుమార్ గారు. చూడండి, ట్విట్టర్ అండ్ ఇది ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ 3 వేళగా మనకి ఇప్పుడు డైలీ ప్రొద్దున లేవగానే మనం ఫోన్ చెక్ చేసుకుంటాం కదా. ఫోన్ మొత్తం ఏమేమి చూస్తామని చెప్పేసి చీరలలో అయితే మనకు కనిపించడం అయితే జరుగుతుంది. చూడండి, ఇది పళ్ళు చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా విజయ్ కుమార్ గారు చాలా స్పెషల్ గా మంచిగా తయారు చేశారు చీరను అయితే. నాకే చూడడానికి బాగుంది చీర అన్నట్టుగా ఉంది. చూడడానికి లుకింగ్, కలర్ కాంబినేషన్ అయితే పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో సూపర్ గా ఉంది చీర. ఒకసారి వారిని కూడా అడిగి తెలుసుకుందాం ఈ చీర గురించి. అయితే మేడం, అంటే కస్టమర్ మనకు చెప్పడం వల్ల ఈ కలర్స్ కాంబినేషన్ కంపల్సరీ నేను తీసుకున్నాను మేడం. మీరు వాళ్ళు చెప్పారు ఈ చీర గురించి, బ్లాక్ పింక్ లేదు మేడం, మీరే చేశారు. వాళ్ళు వేరే కలర్ చెప్తే గానీ మనం ఏంటంటే ఈ డిజైన్స్ బట్టి కలర్ ఏది కావాలో నేను మైండ్ లో సెట్ చేసుకొని మనం అప్పుడు తయారు చేస్తాం మేడం. ఎందుకంటే బ్లాక్ మీదనే ఈ సింబల్స్ అనేది గోల్డ్ తో వేస్తాం కాబట్టి కొంచెం తిక్కుగా లేస్తుంది కాబట్టి బ్లాక్ తీసుకున్నాం మనం. ఈ ఆలోచన అంటే మీకే వచ్చిందా లేకపోతే వాళ్ళు చెప్పారా? నాకే వచ్చింది మేడం. మీకే వచ్చింది. పొద్దున్న లేవగానే ఎవరైనా ఫోన్ పట్టుకొని చూస్తారు. అదే వాళ్ళకి ఏంటంటే కొత్తదనం చీర కావాలన్నారు. అయితే మనం డిఫరెంట్ గా ఉండాలి, బయటకు వెళ్తే కూడా మాకు అందరి ఫోకస్ మాత్రం మా మీదే ఉండాలి అన్న ఉద్దేశం కొద్దీ మిమ్మల్ని అడిగారు. ఇప్పుడు ఆర్డర్లు కూడా వచ్చినాయి మేడం. దాదాపు 15,000 దాకా ఇచ్చారు. ఎన్ని వచ్చాయి ఆర్డర్స్? 20 దాకా వచ్చినాయి. 20 దాకా వచ్చాయి. సేమ్ ఇవే మోడల్ సారీస్. అవునా? చాలా బాగుంది చీర మాత్రం. పళ్ళు అట్లా, ఇది బ్లౌజా? ఇటు సైడ్ బ్లౌజ్. ఓకే. బాగుంది బ్లౌజ్ కూడా, చాలా బాగుంది. చూడండి, కింద బార్డర్ కూడా మనకి మంచిగా ఫ్లవర్ తోని చేయడం అయితే జరిగింది. చూడండి, మంచిగా ఉంది డిజైన్ కూడా. అసలు చీరకు తగ్గట్టు బార్డర్ వేశారు. ఇది
కార్ఖానా మీదేనా అండి? మన కొత్త తీసుకున్నాం మేడం. ఇది ఎన్ని ఇయర్స్ నుంచి నడుపుతున్నారు అంటే మీరు? గతంలో మా ఇంటికాడ ఉండే ఇది ఉమ్. సొంతంగా తీసుకొని నేను కార్ఖానా వేసుకున్నాను. మీరు ఎన్ని ఉంటాయి ఇప్పుడు? మీరు ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు ఒక మొగ్గం 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం. మొత్తం హ్యాండ్లూమ్స్ పెంచుతున్నాం మేడం. మీరు అప్పుడు మీ తండ్రి గారి నుంచి తర్వాత మీరే ఇప్పుడు దీన్ని రన్ చేసుకోవడం అయితే అవును జరుగుతుంది. మేడం. దీనికి ఎంత ఉంటుంది అంటే ఇప్పుడు ఎంత వరకు మీరు క్లాత్ రెడీ చేయగలుగుతారు? అంటే ఇప్పుడు హ్యాండ్లూమ్ మేడం ఏమన్నా ఎక్కువ ఆర్డర్స్ మీద తయారు చేస్తున్నాం మేడం. అంటే బల్క్ లో పెట్టుకుంటాం. ఎందుకంటే మన దగ్గర బల్క్ లో అంటే నార్మల్ గా మార్కెట్ లో దొరికేవి ఉంటాయి మేడం. బల్క్ లో పెట్టుకోవచ్చు పెద్ద విషయంగా. కానీ ఏంటంటే మా దగ్గర ఆర్డర్స్ విషయంలో తయారు చేసి కస్టమర్ కి అందజేయడం జరుగుతుంది మేడం. ఓన్లీ మీరు ఆర్డర్స్ వస్తేనే మీరు తీసుకొని కస్టమర్ కి ఇస్తారు. ఇస్తున్నాం మేడం. ఇంకా మీ సొంతంగా ఇంకా ఏం చేయడం లేదా? లేదు మేడం. ఇప్పటి వరకు మీరు ఇంకా వేరే వేరే ఏమేమి చేశారు? పర్ఫ్యూమ్ సార్ చేసినాం మేడం. మన బంగారు చీర ఇప్పుడు టోటల్ మొత్తం బంగారం వెండి చీరలు తయారు చేస్తున్నాం. రానున్న కాలంలో ఇంకా ఉన్నాయి మేడం. ఆలోచనలు బాగున్నాయి. త్వరలో దాన్ని కూడా మీ సుమన్ టీం కూడా ప్రదర్శించడం జరుగుతుంది మేడం. ఓకే. అయితే అంతకంటే ముందు నేను చూసిన మీది ఒకటి కేటీఆర్ దగ్గర కూడా వెళ్ళి చీర చూపించారు. నేను యూట్యూబ్ లో చూసాను. అవును. అప్పుడు అంటే అది ఎట్లా? అది కూడా అగ్గిపెట్టెల చీరేనా? అవును మేడం. అదే కేటీఆర్ కు ఆల్రెడీ మాకు మన మాజీ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చేతి మీద ఉగాది పురస్కారం అంటే చేనేత కళారత్న అవార్డు మేడం. 2014 నుంచి ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వలేదు సార్. ఇవ్వలేదు మేడం. అది నేను తీసుకున్నందుకు ఎంతో గర్వకారణం. త్వరలో నేషనల్ అవార్డు కూడా కొట్టబోతున్నా అని అంటే త్వరలో వచ్చేదని కూడా తయారు చేస్తున్నాం. అదే నేను అనేది అంటే అవార్డ్స్ రివార్డ్స్ కాదు మేడం. ఇలాంటి కళను అంటే ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి మేడం సిరిసిల్లలో. ఒక హ్యాండ్లూమ్స్ ఒక వ్యవస్థను ఒక సెక్షన్ అంటే ఒక కుటీర పరిశ్రమలకు పెట్టి ఒక 10 మందికి ఉపాధి ఇవ్వాలని ఆలోచన కొద్దున్నాం. ఒక 10 మందికి మీ కళని అందరికి నేర్పించేసి వాళ్ళకి ఒక ఉపాధి కల్పించాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఎవరైనా కొత్తగా ఏమన్నా డిఫరెంట్ థాట్ తోటి ఏమైనా ఆలోచనలు చేసిరా? మాకు ఇట్లాంటి చీర కావాలి, ఇది కాకుండా ఫేస్బుక్, యూట్యూబ్ ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయి మేడం. త్వరలో మీ సుమన్ టీవీ కూడా ప్రదర్శిస్తా. ఇప్పుడు చెప్పరా? ఇప్పుడు చెప్పాం మేడం. ఎందుకంటే కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అవి అయిపోయినాక చెప్తాం మేడం. సరే. ఓకే. యాక్చువల్గా మార్కెట్ లో మేడం పట్టు అని చాలా మంది కస్టమర్ మోసపోతున్నారు మేడం. అంటే ఎక్కువ సెమీ పట్టు అంటే పాలిస్టర్ మేడం. పూర్తిగా పాలిస్టర్ తో మార్కెట్ లో చాలా తయారవుతున్నాయి. అదే మన ఇది పట్టుదారమా? అవునా? ఎక్కువ మెటీరియల్ పట్టే మేడం. మనం అంటే కస్టమర్ కంపల్సరీ మనం మెటీరియల్ మాత్రం కాంప్రమైజ్ కాం మేడం. కాల్చు ఇది ఇందులో అంటే ఈ ప్యూర్ ఒరిజినల్ పట్టు అనేది ఏ విధంగా తెలుసుకోవాలంటే చూపిస్తుంది. ఇది ఒరిజినల్. ఒరిజినల్ ఒరిజినల్ అయితే ఆగిపోతది. ముట్టుకోండి మేడం. ముట్టుకోండి పర్వాలేదు. ముట్టుకోండి. మసి చూడండి, మసి వస్తుంది. ఒరిజినల్ పట్టుదారం అయితే ఇట్లా మసి వస్తుంది. స్మెల్ పురుగు చెందిన స్మెల్ వస్తుంటది. అవును, అలాగే వస్తుంది. ఇది ఎక్కడ నుంచి తీసుకొస్తారు మీరు దారాలు ఇట్లా? మాది జనగాంలో పెద్ద రవీందర్ మిల్లు దగ్గరికి వెళ్ళేస్తాం మేడం. ఆల్రెడీ పట్టు పువ్వు నుంచి దారం తయారవుతుంది. అక్కడ నుంచి మేము దాదాపు మా నాన్నగారి హయాం నుంచి ఇప్పటికి దాదాపు 35 ఏళ్ళ 40 ఏళ్ళ నుంచి అక్కడ నుంచి మీరు తీసుకొచ్చుకుంటారు. అంటే ఇప్పుడు దానికి కూడా మీరు ఒక అంటే డబ్బులు ఎంత ఇస్తారు? ఇప్పుడు మాకు ఈ చీర కావాలి, ఈ చీరకి ఇంత అవుతుంది అని చెప్పేసి చెప్పుకొని తీసుకొస్తారా? ఎట్లా? లేదు మేడం, మెటీరియల్ తీసుకుంటాం. అంటే వార్పు వైట్ తీసుకుంటాం. వైట్ తర్వాత ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ తోని మళ్ళీ కలర్ చేంజ్ చేసుకుంటాం. ఓకే. మాకు ఉన్నారు మేడం. అంటే సెక్షన్ డైయింగ్ సెక్షన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మేము హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు మాకు డైయింగ్ చేసి పార్సల్ పంపిస్తారు మేడం. పంపిస్తే మేము మొగ్గం వచ్చినాక తీస్తాం. ఇప్పుడు మీ దగ్గర ఎంత మంది వర్క్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మా బాబాయ్ ఉన్నాడు. ఇంకొక పిల్లలు ఇద్దరు చేస్తారు. మీతో పాటు ముగ్గురు కలిసి వర్క్ చేసుకుంటారు. ఈ మొత్తం మీరు చూసుకుంటారు. ఓకే. ఇంకా ముందు అయితే మీరు మంచిగా చేయాలని చెప్పేసి అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి మంచి చీరలు తయారు చేసి మా ముందుకు తీసుకొస్తారని చెప్పేసి అయితే నేను సుమన్ టీవీ ద్వారా అయితే కోరుకుంటున్నాను. ఓకే అండి. సో చూసారు కదండి, నల్ల విజయ్ కుమార్ గారు తయారు చేసిన అగ్గిపెట్టెల చీర అండ్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ చీర నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ ఇంకా వెరైటీగా కూడా తయారు చేస్తుందట. అవి కూడా మనం ముందు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. కెమెరామెన్ విజయ్తో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.